హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విహాస్ వరల్డ్. పూరీలోకి ఆలు బేషన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలని వేసుకోవాలి. అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆలుని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగంత పసుపుని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వేసుకున్న వెజిటేబుల్స్ని ఒక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా మనం అందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా ఉడకనివ్వాలి. అలాగే ఒక బౌల్లో శనగపిండిని వేసుకొని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉడుకుతున్న ఆలు మిశ్రమంలో మనం వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ కొద్దిగంత మనం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీరని కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత 5 to 6 మినిట్స్ వరకు మనం అలాగే ఉడికించుకోవాలి. ఈ ఆలు బేషన్ని మనం చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. పూరీలోకి ఈ ఆలు బేషన్ చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. పూరీలోకి పప్పు కాకుండా ఈ ఆలు బేసన్ని ఎంతమంది ఇష్టంగా తింటారు? నాకైతే పూరీలోకి ఆలు బేసన్ అంటేనే చాలా ఇష్టం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనం ఈ రెసిపీ చేసుకోవడానికి మనకు జస్ట్ 15 మినిట్స్ లోపే మనం రెడీ చేసుకోవచ్చు. టైం కూడా మనకు ఎక్కువగా పట్టదు. ఈ రెసిపీ చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. మీరు ఈజీగా ట్రై చేయొచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.